ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి గ్రహాలు ఎక్కువగా అనుకూలంగా ఉండడంతో వీరికి ఇలాంటి అదృష్టం వస్తుంది. ఇలాంటి విషయాలలో వీరికి చాలా అదృష్టం అనేది కలిసి రావడంతో వీరికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏ విషయంలో వీరికి లాభం అనేది వస్తుంది, ఎలాంటి విషయాలలో ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్త పడాలి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారికి 5 గ్రహాలు విపరీతమైన అదృష్టం అనేది ఈ విధంగా రాబోతుంది. ఆ 5 గ్రహాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాశివారికి గురువు బలం మరింత ఎక్కువగా ఉంది. అందులో రవి బలం, చంద్రబలం, బుధ బలం, అలాగే శుక్రబలం కూడా వీరికి విపరీతమైన ధనలాభం, అదృష్టం, ఐశ్వర్యం, సంతోషం కలిగించేలా ఉన్నాయి. ఈ 5 గ్రహాల తాలూకతోటి ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మార్చి 28, 29 తేదీల్లో వీరికి ఎలాంటి విషయాలలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రేమ, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అలాగే వివాహం కాని వారికి వివాహ సూచనలు ఏ విధంగా ఉంటాయి, తమ భాగస్వామి మీకు ఏ విధంగా దొరుకుతుందో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము, గ్రహాల కదలికల్ని బట్టి మీకు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. వ్యాపారంలో ఉన్నవారైనా, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా, ఎలాంటి పని అయినా మీరు నిజాయితీగా చేసినట్లయితే ఆ పని ప్రారంభం చేయాలనుకునేవారు ఈ రోజున ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు శుభ ఫలితం అనేది వస్తుంది. ఎలాంటి పని ప్రారంభించినా ఆ పని మీరు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తారు. సకాలంలో పూర్తి చేయడం వలన మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయి. కాలంలో పనులు పూర్తి కావడానికి శనీశ్వరుడు మరియు సూర్యుడు మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఏదైనా శ్రద్ధ పెడతారు. ఈ రాశివారు చాలా కష్టపడతారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, కన్నీళ్లు చూశారు. ఇక నుండి వీరికి 5 గ్రహాల వలన విపరీతమైన అదృష్టం, మంచి ఆలోచనలు, ఆర్థిక లాభాలు, అన్ని విధాలుగా సుఖ సంతోషాలు ఉంటాయి. అలాగే సమాజంలో పేరు, హోదా, ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా గతంలో ఎన్నో నష్టాలు చూశారు. కానీ ఇప్పుడు ఆర్థికాభివృద్ధి పెరగడానికి చాలా అవకాశాలు వస్తాయి. అలాంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీ ముందర ఎన్నో అవకాశాలు, ఆర్థిక మార్గాలు ఉంటాయి. ఇకపోతే ఈ రాశివారి కుటుంబం తులారాశి వ్యక్తి వలన చాలా సంతోషంగా ఉంటారు. వీరికి కూడా మంచి గౌరవం అనేది పొందుతారు. ఎందుకంటే తులారాశి వ్యక్తి ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు. అలాగే ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. కుటుంబంలో మీ భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వారు కూడా మిమ్మల్ని ఒక పై స్థాయిలో చూస్తారు. మీ భాగస్వామితో ఈ రోజున చాలా సంతోషంగా సమయం గడుపుతారు. మంచి చెడు బేరేపించుకొని కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. అలాగే ఏది దాచుకోకుండా ఓపెన్గా చెప్తారు. ఈ వల్ల కుటుంబానికి ఒక యోగాకారం అనేది కలిసి వస్తుంది. అలాగే ఇంతవరకు మిమ్మల్ని కించపరిచిన వారే మిమ్మల్ని
కాదనుకున్న వారు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. మీతో ఫోన్ కాల్ మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే మీ ముందుకు వచ్చి మాట్లాడలేక మీ నుంచి ఏదైనా నిజం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీకు ఆర్థికంగా ఏ విధంగా లాభాలు కలుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ రాశి వారికి నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. వీరిని చాలామంది ఆకర్షిస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా ఎదుగుతున్నారు కాబట్టి వీరి చుట్టూ ఉన్నవారు వీరి దగ్గరికి చేరుకోవాలని, ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు పొందాలని, వీరి నుండి సహాయం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ గతంలో అందరికీ సహాయం చేస్తూ అనవసర సహాయాలు కూడా చేస్తూ వారు చాలా నష్టపోయారు. స్నేహితుల కోసమైతే మరింత కష్టపడ్డారు. అలాగే వారికి అవసరమైనవన్నీ తీర్చేసి వారిని సంతోషంగా ఉండాలని తులారాశి వ్యక్తులు చూశారు. అందువల్ల వీరి కొన్ని విషయాలలో నష్టం అనేది కలిగింది. ఇక నుండి ఎవరిని ఎలాంటి విషయాలలో నమ్మకుండా అత్యవసర సహాయం ఉంటేనే వీరు చేస్తారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తారు, కానీ అనవసర సహాయం మాత్రం చేయకుండా ఉంటారు. ఎందుకంటే గతంలో ఎందుకు నష్టపోయాం అనేవి అన్నీ తెలుసుకున్నారు. ఎవరికి ఎలాంటి సహాయం చేయాలో అనేవి కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే గురువు బలం వలన, బుధ బలం వలన వీరికి తెలివితేటలు మరింత పెరుగుతాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, ఎలాంటి సహాయం చేయాలి, అలాగే ఎవరి మాటలు నమ్మాలి అనేవి పూర్తిగా తెలుసుకున్నారు. కాబట్టి అనవసరంగా మోసపోకుండా ఉంటారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో 3 శుభవార్తలు అనేవి వింటారు. కాబట్టి మీకు గోల్డెన్ టైం అనేది ఈ సమయం. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. అలాగే కొత్త పరిచయాలు మీకు లాభమే కలుగుతుంది. కాబట్టి ఈ రోజున కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనేది మీ దగ్గరికి వస్తుంది. ఉద్యోగంలో మీకు మంచి ప్రశంసలు, పేరు, హోదా అనేది వస్తుంది. అలాగే మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. ఇక 3వ శుభవార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా తులారాశి వ్యక్తులు ప్రేమను పూర్తిగా నమ్ముతారు. ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోకుండా ప్రేమలో ఉన్నవారైతే వారి మాటే ఇంతవరకు విన్నారు. కానీ ఇప్పుడు మంచి చెడు తెలుసుకొని ఎవరిని ఎలా ఉంచాలి, ఎవరి ప్రేమ నిజాయితీ ప్రేమ అని అన్ని విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి మీ ప్రేమలో నిజాయితీ ఉన్నట్లయితేనే మీరు ప్రేమిస్తారు లేదా వారిని వదిలేస్తారు. కాబట్టి తులారాశి వ్యక్తి ప్రేమ చాలా అద్భుతమైనది. వీరిని ఎవ్వరూ మోసం చేయలేరు. ఎందుకంటే ప్రేమలో మునిగిపోయినా కూడా వీరు నిజాయితీ అనేది ఉంటుంది. కాబట్టి నిజాయితీ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ముఖ్యంగా తమ పార్ట్నర్ మీతో ఆనందంగా ఉండే సమయం చాలా దగ్గరలోనే ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని ఆర్థికంగా ఎలాంటి నష్టాలు ఉండకుండా ప్రయత్నిస్తారు. ప్రేమికులు ఎక్కువ సమయాన్ని కేటాయించకపోయినా ఆర్థికంగా లాభాలు రావడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రేమలో కూడా ఒకరినొకరు